అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో మాట్లాడుతూ తాను ఇండియాలో ప్లాంట్లు పెట్టొద్దన్నాడు. భారతదేశం తమను తాము చూసుకోగలదన్నాడు. దోహాలో జరిగిన ఒక వ్యాపార కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు టిమ్ కుక్ తో తనకు చిన్న సమస్య ఉందన్నాడు. మిమ్మల్ని బాగా చూసుకుంటాను, తనను నమ్మాలని టిమ్ కుక్ ను ట్రంప్ కోరాడు. 500 బిలియన్లు సంపాదిస్తున్న మీరు కంపెనీలను అమెరికాలో నిర్మించాల్సింది పోయి ఇండియాలో పెడుతున్నారని, ఇది అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగిస్తోందన్నాడు. భారతదేశంలో నిర్మాణాలు ఆపేయాలని కోరాడు. భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటి కాబట్టి భారతదేశంలో అమ్మడం చాలా కష్టమని అమెరికా అధ్యక్షుడు అన్నారు. అమెరికాపై ఇండియా ఎలాంటి సుంకాలు మోపబోదని ఇండియా ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించిందని ట్రంప్ పేర్కొన్నారు. కానీ ట్రంప్ ఇండియా దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇండియా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎలాంటి సుంకాలు ఇండియా వేయబోదన్నారు. అమెరికా యాపిల్ కంపెనీని బాగా చూసుకుంటుందని, చైనాలో ఇన్నాళ్లుగా ప్లాంట్లు నిర్మించినా చూసి చూడనట్టుగా వ్యవహరించామన్నారు. ఇప్పుడు ఇండియాలో ప్లాంట్లు నిర్మించడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని ట్రంప్ స్పష్టం చేశాడు. భారతదేశం తమను తాము చూసుకోగలదని ట్రంప్ అన్నారు. ఐఫోన్లు, మాక్ బుక్లను అమెరికాలో ఉత్పత్తిని విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు అన్నారు. మొత్తంగా ఇండియాకు వ్యతిరేకంగా యాపిల్ ఇకపై ఉత్పత్తులను అమెరికాలోనే చేయాలని ట్రంప్ కోరాడు. ట్రంప్ సర్కార్ సుంకాలతో చైనా నుండి ఇండియాలో ప్రొడక్షన్ చేయాలని యాపిల్ నిర్ణయించింది. ఈ నెల ప్రారంభంలో టిమ్ కుక్ ఆసక్తికర విషయాలు చెప్పారు. అమెరికాలో విక్రయించే ఐఫోన్లలో ఎక్కువ భాగం అమెరికాలో తయారవుతున్నాయని చెప్పాడు. యాపిల్ ప్రస్తుతం భారతదేశంలో 3 ప్లాంట్లున్నాయి. తమిళనాడులో 2, 1 కర్ణాటకలో ఉంది. వీటిలో ఒకటి ఫాక్స్కాన్ నిర్వహిస్తుండగా మిగిలిన 2ని టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. మరో 2 యాపిల్ ప్లాంట్లు పైప్ లైన్ లో ఉన్నాయి. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 22 బిలియన్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 60% ఎక్కువ. You know, it's coming in. And I had a little problem with Tim Cook yesterday. I said to him, Tim, you're my friend. I treated you very good. You're coming in with $500 billion, but now I hear you're building all over India. I don't want you building in India. You can build in India if you want to take care of India, because India is the highest, one of the highest tariff nations in the world. It's very hard to sell into India. And they've offered us a deal where basically they're willing to literally charge us no tariff. So we go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said to Tim, Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. We want you to build here, and they're going to be upping their production in the United States. Apple. So Apple's already in for $500 billion.